హాయ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ ప్రగతి. నేను డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అట్ ప్రగతి స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఖలీల్వాడి, నిజామాబాద్. సో ఈరోజు ఈ వీడియో ద్వారా ముఖ్యంగా చాలా మంది పేషెంట్స్ ఎవరైతే వస్తుంటారో క్లినిక్కి అందరూ కూడా సీరమ్స్ గురించి అడుగుతుంటారు. ఎలా అయితే క్రీమ్స్, లోషన్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయో అలాగే మెడికల్ మేనేజ్మెంట్లో కొన్ని రకాల సీరమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాడుతున్నారని ఆర్ ఓవర్ ద కౌంటర్ తెచ్చుకొని సీరమ్స్ వాడుతూ దానివల్ల వచ్చే ఇబ్బందులతోటి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో అసలు సీరమ్స్ అంటే ఏంటి, దాని గురించి కరెక్ట్గా తెలుసుకుందాం మనం ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ థింగ్, సీరమ్స్ అంటే అది ఒక లిక్విడ్ బేస్లో ఉంటుంది ఆర్ ఆయిలీ బేస్లో ఉంటుంది. ఈజీ టు అప్లై యాక్చువల్లీ టు ద స్కిన్, కానీ చాలా రకాల కాంపోజిషన్స్ ఉంటాయి దీంట్లో. సో యూజువల్గా ఏంటి అని అంటే నార్మల్గా మన స్కిన్ టైప్ని బట్టి, అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఆర్ మిక్స్డ్ స్కిన్ కానీ, ఆయిలీ ప్రోన్ స్కిన్ ఆర్ లేకపోతే యాక్నీ ప్రోన్ స్కిన్, ఇలాంటి కొన్ని మన స్కిన్ కండిషన్స్లో డిఫరెంట్ సీరమ్స్ని వాడొచ్చు. ఎలా అయితే క్రీమ్స్ ఇస్తామో అలాగే సీరమ్స్ కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. సో హౌ టు యూస్ సీరమ్స్ అన్నది ముఖ్యంగా మనకి కొద్దిగా ఐడియా ఉండాలి. సో ఎవరో ఫ్రెండ్ వాడుతున్నారు అనేసి వాడితే మాత్రం డెఫినెట్గా మనకి స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీకు ముందుగా చెప్పినట్టు మన స్కిన్ టైప్ తెలుసుకోవాలి అండ్ మనకి ఏ కండిషన్ ఉంది, ఎందుకు వాడాలనుకుంటున్నాం అని తెలిసిన తర్వాత స్కిన్ సీరమ్స్ వాడాలి. అండ్ ఇంకా కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని, స్కిన్ డాక్టర్ని కలిస్తే ప్రాపర్గా స్కిన్ని అసెస్ చేసి ఏ సీరం మీకు సూట్ అవుతుంది, అంటే మీ నార్మల్ స్కిన్ కేర్ రెజిమెన్లో ఎలాగైతే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇంక్లూడ్ చేస్తారో అలాగే ఈ సీరమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు. దాని ప్రకారంగా వాడితే మీ స్కిన్ టోన్ అన్నది ప్రాపర్గా ఉంటుంది. సో ఫస్ట్, ఆయిల్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి రకమైన సీరమ్స్ వాడవచ్చు తెలుసుకుందాము. సో ఆబ్వియస్గా ఆయిల్ ప్రోన్ అనగానే మనకి ఇంక్రీజ్ సీబమ్, అంటే ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది, ఎక్కువగా సీబమ్ రావడం వల్ల మనకి మొటిమలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా 1% ఆర్ 2% సాల్సిలిక్ యాసిడ్ సీరమ్స్ ఉంటాయి. సో ఇలాంటి సీరమ్స్ వాళ్ళు నార్మల్ స్కిన్ కేర్ రెజిమెన్లో యాడ్ చేసుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆయిలీనెస్ తగ్గి కొద్దిగా స్కిన్ అన్నది నార్మల్గా ఉంటుంది. దాంతోపాటు గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్స్ కానీ, ఆరల్స్ నియాసినమైడ్ సీరమ్స్, ఈ సీరం వల్ల కూడా మనకి సీబమ్ సెక్రిషన్ అనేది తగ్గి డెఫినెట్గా పింపుల్స్ వచ్చే తత్వం అనేది తగ్గుతుంది. దీంతో పాటు కొద్ది వరకు స్కిన్ బ్రైట్నెస్ ఉంటుంది ఆర్ గ్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఏ సీరమ్స్ అయినా కూడా అండర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే వాడాలి. సో బికాస్ ఈ సీరమ్స్ ఏ టైంలో యూజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో మార్నింగ్స్ యూజ్ చేయాలి. ఈ స్పెసిఫిక్గా నియాసినమైడ్ సీరం మాత్రం మార్నింగ్ యూజ్ చేయొచ్చు, బట్ ఓవర్ ఇట్ సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అగైన్ ఈ సాల్సిలిక్ యాసిడ్ కానీ గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్స్ అంటే వీటి వల్ల కొద్ది వరకు ఎక్స్ఫోలియేషన్ అవుతూ ఉంటుంది, స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంటుంది. సో డెఫినెట్గా ఈవినింగ్స్ అలాంగ్ విత్ మాయిశ్చరైజర్ వాడాలి. నెక్స్ట్ కమ్స్ టు డ్రై స్కిన్. సో ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఏంటి అని అంటే డెఫినెట్గా కొద్ది వరకు స్కిన్ అన్నది పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఆర్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కొద్ది వరకు స్కిన్ పీల్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ హైడ్రేషన్ ఉన్న సీరమ్స్ యూజ్ చేయాలి. సో అలాంటి వాళ్ళలో హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటి అంటే స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుంది, మంచి సప్పుల్గా ఉంటుంది, అండ్ దెన్ అలాగే స్కిన్ కి బ్రైట్నెస్ అండ్ గ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ ఈ సీరం డెఫినెట్లీ నైట్ యూజ్ చేస్తే బెటర్ అలాంగ్ విత్ మాయిశ్చరైజర్. మార్నింగ్ యూజ్ చేసినట్టయితే డెఫినెట్గా సన్ స్క్రీన్ అయితే ఓవర్ ఇట్ యూజ్ చేయాలి. అండ్ రెటినాల్ సీరమ్స్ ఉంటాయి. యూజువల్గా కొద్దిగా 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆర్ 40 ఇయర్స్ నియర్ బై ఉన్న వాళ్ళకి ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. లైక్ రింకిల్స్ స్టార్ట్ అవడం కానీ, ఇలా ఫైన్ లైన్స్ రావడం, అలాంటి వాళ్ళకి రెటినాల్ సీరం యూజ్ చేయడం వల్ల గుడ్ హైడ్రేషన్ ఉండడము అండ్ ఈ ఫైన్ లైన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ అన్నది అంటే ఇట్ యాక్ట్స్ లైక్ యాంటీ ఏజింగ్ అనమాట. ఏజింగ్ అన్న లుక్ లేకుండా కొద్దిగా బ్రైట్ అండ్ గ్లోగా ఉంటుంది స్కిన్. అలాగే ఈ రెటినాల్ సీరం వల్ల స్కిన్ ఫర్మ్నెస్ కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ కామన్ గా యూజ్ చేసే సీరం వైటమిన్ సి సీరం. ఈ వైటమిన్ సి సీరం డెఫినెట్గా ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగుంటాయి దీంట్లో, బట్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ బ్రైట్నెస్, గ్లో ఇస్తుంది. బట్ ప్రాపర్గా యూజ్ చేయాలి. అగైన్ నైట్ టైం, ఈవినింగ్స్ యూజ్ చేయొచ్చు అలాంగ్ విత్ మాయిశ్చరైజర్ వాడాలి. అండ్ మార్నింగ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ అలాంగ్ విత్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ కమ్స్ సెన్సిటివ్ స్కిన్.
సో ఇలాంటి వాళ్ళలో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళలో డెఫినెట్‌గా ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా అన్‌లెస్ అంటిల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం వాడకూడదు. ఏ సీరమ్ అయినా కూడా ప్రాపర్ అండర్ గైడెన్స్ యూజ్ చేస్తేనే దానికి రిజల్ట్స్ వస్తాయి. ఓవర్ ద కౌంటర్ కానీ, మనం ఆన్‌లైన్ తెప్పించుకొని సీరమ్స్ వాడినట్టయితే ఎంతోమంది అది ఓవర్ యూజ్ వల్ల, అండర్ యూజ్ వల్ల పిగ్మెంటేషన్ ఇష్యూస్ తోటి అండ్ పింపుల్స్ తోటి వచ్చి బాధపడుతూ వస్తుంటారు. సో ఓన్లీ అండర్ డాక్టర్స్ గైడెన్స్ ఇలాంటి సీరమ్స్ వాడినప్పుడే ప్రాపర్ రిజల్ట్స్ అనేవి చూస్తుంటాం.